అందరికీ నమస్కారం. ఇవాళ కొత్త ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ మనం ఆడబోతుంది మైన్ క్రాఫ్ట్. సో నేను చేయబోయేది ఏంటంటే మన సర్వైవల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో బోల్డ్ పేరు ఏం పెడదామంటే మన ఛానల్ పేరే పెడదాం. ఈ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ కూడా చేసేసుకోండి అండ్ షేర్ చేయండి. ముందు ఆ పని చేయండి. ఓకే. ఓయ్ ఇదే వచ్చింది. Mushroom Island, Spooky Mansion, Sunflower Field, Tiger Village. Okay, I don't know what is this. So I will choose Mushroom Island. అందరూ తెలుసు కదా Mushroom Island చాలా రేర్ అని. 3, 2, 1 గో. సో ఇక్కడ మొత్తం చూసినట్లయితే నేను ఫ్రీ ఫైర్ ఆడను, మీకు ముందే చెప్తున్నాను. దయచేసి చాట్స్లో స్పామ్ చేయకండి. అండ్ మైన్ క్రాఫ్ట్ అనేది ఒక బ్లాక్స్ గేమ్ అండ్ యూ సబ్స్క్రైబ్. యా మన టార్గెట్ ఏంటంటే 100K సబ్స్క్రైబర్స్ టార్గెట్. అది మంది. ఆ టార్గెట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఫేస్ రివీల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ ఛానల్ కోసం చాలా కష్టపడాను. నాకు 2 ఛానల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ సర్వైవల్ సిరీస్ నడుస్తుంది, ఇంకోటి ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. దాని పేరు ఇంగ్లీష్, హిందీలో చెప్తుంటాను, తెలుగులో ఇది మన లోకల్. ఓకే, నన్ను స్పాన్ చేస్తారు. ఓ అదిగోండి ముష్రూమ్ ఐలాండ్. యో వాట్సప్. ఓకే అదండి, వెళ్దాం. ఇట్స్ ఏ రేర్ భయం. ఇక్కడే మన హౌస్ కట్టుకోబోతాం. ఓ రూయిన్ పోర్టల్ ఉంది అక్కడ. పదండి త్వరగా వెళ్దాం. నాకు రూయిన్ పోర్టల్ వెమ్మటనే కావాల్సి ఉంటుంది. ఓయ్ ముష్రూమ్ బాగా చండాలంగా ఉన్నాయి చూడడానికి. పక్క ఒక సైడ్ ఉంది. వావ్ విజయే ఆర్మర్ పికాక్స్ ఓయ్యా. ఓకే మనకైతే ఒబ్సిడియన్ దొరికేసింది. సో మనం స్టార్టింగ్ నెదర్ పోర్టల్ తయారు చేయొచ్చా? ఇక్కడ తీసేసి ఇది పెట్టేసి 1, 2 సరిపోతుంది. వచ్చేస్తుంది కదా. ఓకే నాకు అర్థమైంది. బ్రేక్ ఇట్. ఇక్కడ ఒకటి పెట్టండి. అండ్ ఓయ్ అండ్ 3, 2, 1 ఎస్ గైస్. స్టార్టింగ్లో నేను నెదర్ పోర్టల్ అయితే సంపాదించేస్తాను. నెదర్లో వెళ్దాం, ఎందుకన్నా మంచిది. మనం స్పాట్ తీసుకున్నాం. స్టార్టింగ్ నెదర్ పోర్టల్ ఇదంతా నెదర్ పోర్టల్ స్పీడ్ రన్ లాగుంది కదా. నెదర్ పోర్టల్ స్పీడ్ రన్. ఓకే ఓకే స్లోగా వెళ్దాం. ఓకే నేనంత కాషియస్గా ఉంటానైతే నాకైతే నమ్మకం లేదు. నా దగ్గర పికాక్స్ ఉంది. సో కొన్ని నాకు వుడ్ కావాల్సి ఉంటుంది ఇంపార్టెంట్లీ. బాబోయ్ ఓకే నాకు వుడ్ ఇక్కడ దగ్గర దొరకదు. సో నాకు నెదర్లో ఉండాలి. ఓయ్ ఇక్కడ రా. ఓకే మనం చచ్చాం. పద లాభాలు ఉండకూడదు. ఇంటికి వెళ్ళిపోదాం. కమాన్ వచ్చేసి. ఈ మైన్క్రాఫ్ట్ గురించి చాలా వియర్డ్గా ఉంటాయి కదా. కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి వియర్డ్గా ఉంటాయని. నాకు మాత్రం చాలా వియర్డ్గా ఉంటుంది. ఓకే ఫస్ట్ నెదర్ పోర్టల్ అక్వైర్డ్. సో మనం ఈ ఐలాండ్లో నమ్ముతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా అంటే చాలా ఓకే నాకు ఈ ఫార్చ్యూన్ ఉంది, బట్ నాకు కావాల్సింటే గోల్డ్ బ్లాక్ తీయలేదు కాబట్టి లెట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఐరన్ చాలా రేర్ ఉంటుంది. సో మనకి వుడ్ దొరికేలా అయితే లేదు. వుడ్ ఎలా సంపాదించవచ్చు నాకు తెలియదు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ టైం కూడా రావడం ముష్రూమ్ ఐరన్కి. ఇక మాప్స్ స్పాన్ సో నైట్ టైం యూఆర్ సేఫ్. బట్ నాకు కావాల్సింది నాకు దొరకట్లేదు ఇక్కడ. ఐ జస్ట్ వాంట్ ట్రీస్, ఎనీ ట్రీ. నెదర్ పోర్టల్ అయితే చూసాము, ప్రస్తుతానికి అయితే అక్కడ ఏమీ లేదు. ప్రస్తుతానికైతే నేను చేసేది ఒకటే, ఐ వాంట్ ఫుడ్. సో కిల్ హిమ్. ఓకే హీస్ గాన్. అండ్ మనకు కావాల్సిన ఫుడ్, మనకి ఇన్ఫినైట్ ఫుడ్ ఉంటుంది బికాస్ ముష్రూమ్ ఐలాండ్ కాబట్టి. వాళ్ళ దగ్గర నుంచి మనం ముష్రూమ్ సూప్ తీసుకోవచ్చు. ముందు రా బీఫ్ దొరికింది. గాడ్ ఐ వాంట్ జస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్.
నాకు త్వరగా ఇచ్చేస్తే బాగుంటుంది, గాడ్ కూడా కనికరిస్తాడేమో. ఇది చాలా పెద్ద ఐలాండ్, నేను పెద్దగా అనుకోవట్లేదు. చాలా పెద్ద ఐలాండ్, ఒక డైరెక్షన్లో పోతాం. ఓయ్ ఓయ్ అరే డ్యామేజ్ పడుతుంది. ఓకే మనం త్వరగా వెళ్ళిపోదాం స్టోన్కి. 1 2 3 నేను కొంచెం స్టోన్ తీసుకుంటాను. ఐ వాంట్ క్రాఫ్టింగ్ టేబుల్, దట్స్ ఇట్. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఐ జస్ట్ వాంట్ క్రాఫ్టింగ్ టేబుల్ గైస్. మీ అందరికి తెలుసు నేను తప్పుకో అని. ఆపేసే ఈ జోక్ చాలా పెద్ద జోక్ అనుకోమాకండి, నిజం చెప్పరండి, నిజమైన ప్రో. 1 2 3 నా దగ్గర అయితే ప్రస్తుతంగా కొంచెం హార్మర్ అయితే సంపాదించాను. మన నెదర్ పోర్టల్ మనం ఈ ఐలాండ్లో మనం బేస్ కట్టేద్దాం. ఓకే గైస్, సబ్స్క్రైబ్ గైస్. ఇక్కడ చూస్తున్నట్లయితే నాకు ఒక్క ట్రీ కూడా కనిపించట్లేదు, మొత్తం మష్రూమ్సే ఉన్నాయి. ఏం చేసుకొని మష్రూమ్స్ తీసుకొని, సరే మనం ఇంకొక ఐలాండ్ చూసుకుందాం. ఇంకా డర్ట్ అయితే ఉన్నది, ఇది మైసీలం కదా, వెయిట్ డర్ట్ కాదు మైసీలం ఇది. దేనికైనా వుడ్ కావాల్సిందే, సో మనం ఐలాండ్ లీవ్ చేయాల్సి ఉంటుంది. ఓ డ్రౌన్, అయ్యో 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 నా చంపేయడానికి వచ్చేస్తున్నారు. ఓయ్ ట్రైడెంట్, ట్రైడెంట్ వచ్చాడు. ఓకే నాకు తెలీదు వాళ్ళు వస్తారని, నాకు ఖచ్చితంగా తెలీదు. ఆ ట్రైడెంట్ అయితే నన్ను చంపడానికి ప్లాన్ వేసాడు. పారిపో డీసీ బై, పారిపో. వచ్చేసాం. ఎవరు చెప్పారు స్పాన్ అవర్ అని? ఓకే అన్నిట్లో అయితే అన్బ్రేకింగ్ ఉంది, అదొక మంచి విషయమే. ఇప్పుడు దానిపైన పట్టాల్సిన పనులు అయితే లేదు నాకు. డీసీ గేమర్స్ ఫస్ట్ లేన్ బై అలా ఏమైనా రాకూడదు, ఇది మన హడ్డా, ఎవ్వరు రాలేరు. సో మనం ఎటు వెళ్దాం, హెల్ప్ తీసుకుందాం. మనకు వుడ్ కావాల్సి ఉంటుంది, దేనికైనా మనకు కావాల్సిందే వుడ్, అదే మన స్పెషల్ ఉండాలి. ఓకే ఇక్కడ 2 మష్రూమ్స్ అయితే ఉన్నాయి, పీకేద్దాం. ఓకే మళ్ళీ ఆటేద్దాం. ఓకే ఇక్కడ షవల్ ఉంది, సిల్క్ టచ్ దేంట్లోనే లేదు. ఓకే నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాల్సిన ట్రీస్ మాత్రమే, సో నాకు అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో కూడా. సో నేను అక్కడేదో ఉన్నది గాయస్. ఓకే నేను వెళ్తున్నాను అక్కడికి. డ్యామేజ్ బాగా పడుతుంది. ఫస్ట్ టైం గాయస్ గ్రాస్ టచ్ చేసాం మనం, నేను జీవితం టచ్ చేస్తామని తెలుసు. ఓకే మనం త్వరగా వెళ్ళిపోదాం, ఎవరు ట్రైడెంట్ ఉండకూడదని కోరుకుందాం, చావకుండా ఉండడానికి. త్వరగా వెళ్ళిపోదాం. అటు సైడ్ ఉంది కదా ఐలాండ్కి వెళ్ళిపోయి ట్రీస్ ఉన్నాయి చూద్దాం. ఇది చాలా వియర్డ్గా ఉంది ప్లేస్ కూడా. దగ్గర కోబుల్స్తో ఉంది, బ్రిడ్జింగ్ చేయొచ్చు బట్ టైం తీసుకుంటుంది, లాగ్ అవ్వకూడదు. కింద చూద్దాం. ఓకే పదండి వెళ్ళిపోదాం. నాకు ట్రీస్ కావాలంటే పద పైకి. నా ప్లేయర్ చాలా చందాలంగా ఉన్నాడు, మీకే తెలుస్తుంది. ఓకే అక్కడ ట్రీస్ లేదు బట్ అక్కడ మష్రూమ్ ఐలాండ్ అయితే ఉంది. సో మన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసాం. స్విమ్ చేస్తే కొంచెం వాట్. ఓకే నాకు ఇక్కడ కనిపించింది, దానికోసం వెళ్తున్నాను. ఏంటిది ఇంతకీ? ఐ డైడ్. త్వరగా పైకి వెళ్ళు. షూట్. మళ్ళీ ఎక్కడ స్పాన్ చేశారు? నన్ను ఇక్కడ గ్రాస్ దగ్గర స్పాన్ చేసేటప్పుడు ట్రీస్ ఉండాలి కదా మెయిన్. షిపి, హాయ్ చిపి, హలో. దీస్ ఆర్ ఇరిటేటింగ్ కదా, బాగా ఇరిటేట్ చేస్తుంటాయి. నాకు బూట్ కావాలి ప్లీజ్. నేను కాసేపు నెదర్లోనే ఉండనాక, నాకు నెదర్లో ఉండాలనిపిస్తుంది బట్ నాకు పికాక్స్ కావాలి. నా సామాన్ల కోసం అయితే నేను వెళ్ళను, నాకు తెలుసు. బట్ ఈ కౌస్ నాకు కొంచెమైనా కావాల్సిందే. ఐ జస్ట్ వాంట్ ట్రీస్. సో నేను నెదర్లో ఎక్స్ప్లోర్ చేస్తే నాకు ట్రీస్ దొరికే అవకాశాలు ఉంటాయి. సో మనం నెదర్లోకి వెళ్ళిపోదాం. అదే ఫాస్టెస్ట్ నెదర్ పోర్టల్ గైస్, నాకు తెలియదు కూడా తెలీదు.
అతను వెళ్ళిపోదాం నా దగ్గరికి. ఓ ఓ ఓ ఓ ఓ డ్యామేజ్ డ్యామేజ్ ఎక్కడి నుంచి? మళ్ళీ ఎక్కడి నుంచి డ్యామేజ్ జరుగుతుంది నాకు? ఇదేంటి మైన్ క్రాఫ్ట్? ఓకే, మనం ఎటు నుంచి వెళ్దాం? అటు నుంచి అయితే ఈ సైడ్ సేఫే, మనం సైలెంట్గా వెళ్ళిపోదాం. ఓకే, కింద అయితే లావా ఉంది, ఎమ్ఎల్జీ చేసే పరిస్థితిలో కూడా లేను. నువ్వు కిందకి వెళ్ళి, నువ్వు కిందకి వెళ్ళి. అక్కడైతే గ్లో స్టోన్ ఉంది. వచ్చేసింది మన గ్యాస్ట్ మామ వచ్చేసాడు. కమాన్ ఏరా. ఓకే, పైకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది మన పోర్టలే కాబట్టి మనం ఆ సైడ్ వెళ్ళిపోదాం. ఓహ్ ఓ బై ఓయ్ 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 స్కేరీ, దిస్ ఈస్ స్కేరీ. ఓకే, ఐఎమ్ జస్ట్ ఫైటింగ్ విత్ మ్యాగ్మా క్యూబ్. నా అయిపోయి అయిపోయి. నాకు ట్రీస్ దొరకాలంటే నేను ఎక్స్ప్లోర్ చేయక తప్పదు. ఓదుగోండి ముష్రూమ్ ఐలాండ్, అక్కడ మన నెదర్ పోర్టల్ ఉంది. సో ఈ సైడ్ వెళ్ళి చూస్తా, ఈ ఐలాండ్లో ఏమన్నా శాప్లింగ్స్ ప్లీజ్. ఓకే, ఈ ప్యాటర్న్ నాకు తెలుసు, ఇక్కడ డైమండ్స్ దొరకచ్చు. మనం నాకు ఒక విలేజ్ దొరికితే చాలా అద్భుతం. ట్రీస్ కమాన్. ఓ అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఓకే, నేను క్విక్గా వెళ్తాను. ఓ షూట్, గ్రావెల్ చాలా దొరుకుతుంది మీకు. మేబీ నేను వాటర్ బ్రీతింగ్ కోసం ట్యాప్ చేసుకోవాలి. నా దగ్గర ఆర్మర్ కూడా లేదేమి. సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. నా ఆక్సిజన్ కూడా వెళ్ళిపోబోతుంది, వచ్చేస్తుంది. మేబీ నాకేం కనిపిస్తున్నట్టు లేదు. నాకు కనిపించాలి ట్రీస్ ప్లీజ్. మనం ఈ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి కొంత శాండ్ తీసుకుందాం. ఓకే, నాకు శాండ్ పిల్లర్ రెడీ. ఓకే, ఈ నైట్ ఇక్కడే స్టే ఎస్ ట్రీస్. ఓకే, ఇక్కడైతే మన బేస్ ముస్లిం ఐలాండ్ అయితే మన బేస్ రెడీ అయిపోతుంది గాయస్. అదే నెక్స్ట్ వీడియో చూద్దాం. లైక్ చేసేద్దాం, ఏమైంది. జస్ట్ మనకి ట్రీస్ కోసం ఎన్ని తిప్పలు పడ్డాను చూసారా మీరు? ట్రీస్ కోసం ఎన్ని తిప్పలు పడతాను నేను. ఫస్ట్ టైం ఒక ప్లేయర్ నేనేమో. ఫాస్ట్గా వెళ్ళిపోదాం, త్వరగా ట్రీస్ తెచ్చుకుందాం. ఇది టయాగా అనుకుంటా. ఎస్ ఇట్స్ టయాగా. ఇది చాలా రేర్ కాదు, బట్ నాకు ఏ వుడ్ అయినా పర్లేదు, నాకు టూల్స్ కావాలి. నేను ఎంత కావాలంటే అంత వుడ్. ఫ్యూచర్లో మనం ఒక పాత్వే రెడీ చేసుకుందాం. మొత్తం ట్రీస్ తీసుకోవడానికి పాత్వే రెడీ చేసుకుందాం. మేము ఒక విలేజ్ దొరికితే చాలా అదృష్టవంతుని నేనే ఉంటాను ముందు. సో మనం త్వరగా వెళ్ళిపోయి త్వరగా ట్రీస్ తెచ్చేసుకుందాం. అరే ఎంత టైం తీసుకుంటుందంటే బాబా, ట్రీస్ చూసి ఎప్పుడు ఇంత ఆనందపడలేదు నేను. ఓ ఓ జాంబీ. ఓయ్ 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 ఓయ్. ఒక షవల్ పట్టుకొని ఒక జాంబీ ఉన్నాడు అక్కడ. ఐరన్ షవల్ అది. రా చూపిస్తాను నీకెవరో నేను. దా వన్ దాన్ని దా దా. నేను ఫస్ట్ నాకు టూల్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఓ షుగర్ కేన్ కూడా ఉంది. ఒక తీసుకో. దాము వాము 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 నేను పారిపోవాలి. వాము వాము వాము. ఆపండి 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 ఆపండి. ఓయ్యే కమాన్. 1 2 షుగర్ కేన్ దొరికేసింది. ఫస్ట్ ట్రీ చాప్ చేద్దాం. ఎంత బుట్టు కావాలంటే వుడ్ తీసుకెళ్తాను, బట్ నాకు నేషనల్లీ కావాలి. ముష్రూమ్ ఐలాండ్లో ఏ మాప్స్ స్పాన్ కాబట్టి అక్కడే మనం బేస్ రెడీ చేసుకుందాం. పక్కన ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది కదా, ఫెన్సెస్ చాలా తయారు చేసుకోవాలి, మనం పికాక్స్ రెడీ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి కదా. ఓకే, ఈ వీడియో ఇంతవరకు లైక్ చేయలేదంటే ఇప్పుడు లైక్ చేయండి. ఛానల్కి కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మనకి 100 లైక్స్. ఓకే, 6 అయితే దొరికింది. ఈ స్కెలటన్ నన్ను చంపకుండా ఉంటే చాలు. నేను కొంచెం బూట్ తీసుకొని నా మాల నేను దుబ్బేస్తాను. ఓకే, నాకు కావాల్సినంత బూట్ తీసేసుకుంటాను. ఓకే, ముందు నేను బేసిక్ టూల్స్ చేసేసుకుంటాను. ఓయ్ 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 ఓ ఓ ఓ ఓ ఓ. ఓకే, పారిపోవాల్సిన పరిస్థితి అనుకుంటాయి. ఓకే ఓకే, ఈ స్పైడర్స్ చాలా క్విక్గా ఉంటాయి. స్పైడర్స్ ఏదైనా క్విక్గా ఉంటాయి, కానీ మనం కొట్టే విధంగానే ఉంటాం. ఓకే, ఈ సైడ్ వెళ్ళిపోదాం. మేబీ నాకేం దొరకట్లేదు. మనం ఈ సైడ్ నుంచే వచ్చినట్టున్నాం, మేబీ తెలీదు. ప్రస్తుతానికి అయితే నాకు బేసిక్ టూల్స్ అయితే ఉన్నాయి.
ఓకే, ఈ సైడ్ వెళ్తున్నాను. అక్కడే నా ముస్లిం ఐలాండ్ ఉండొచ్చు, ఎందుకంటే ఫాస్టెస్ట్ నెదర్ పోర్టల్ నేనే చేశాను అనుకుంటాను. నాకు తెలుగు దోస్ గేమింగ్ కూడా చేసినాడు అంత క్విక్గా నెదర్ పోర్టల్. నేను చాలా లక్కీ తెలుసా మీకు. స్విమ్ చేయాలి, స్విమ్ చేస్తేనే మనకు క్విక్గా వెళ్ళగలం. ఓకే ఓకే, నేను అప్పుడు మేబీ ఈ ఈ ఈ సైడ్ మేబీ నాకు కాదేమో అనిపిస్తుంది. ఇసుక షుగర్ కేన్ అయితే మనం సంపాదించవచ్చు. మనకి షుగర్ కేన్ సీడ్స్ తెచ్చాను, ఫార్మింగ్ మేబీ చేయొచ్చు. నాకు కావాల్సిన బేసిక్ టూల్స్ అయితే ఇంకా ఇంతవరకు రెడీ కూడా చేసుకోలేదు, ఎందుకంటే క్రాఫ్టింగ్ కూడా చేయనివ్వలేదు నన్ను ఏ మాబ్ కూడా. అదుగోండి, ముందే చెప్పానా. వెయిట్ సెకండ్, అటువైపు కూడా ఒక ఐలాండ్, ఒక ట్రీస్ ఉన్న ఐలాండ్ ఉంది కదా. నేనంతా ఇడియట్ కాకపోతే తెచ్చుకుంటాను పనులు. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అక్వైర్డ్. ఓకే, దీని మీద క్లిక్ చేసి గోల్డ్ ఆర్మర్ ఇది. సో నాకేమైనా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. స్వాడ్ క్రాఫ్ట్ చేయడం కూడా లేదు. రా 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 రా, నాకు గోల్డ్ ఆర్మర్ ఇచ్చి వెళ్ళిపోవాలి నువ్వు. రెస్ట్. ఇంకో 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 రండి రండి రండి, ఇద్దరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను. హాఫ్ హార్ట్ నో. ఇప్పుడు చస్తే నేను నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. చచ్చిపోయాను. నాకు అర్థం కావట్లేదు ఇది ఐలాండ్ అని. ఓకే, ఏం పర్లేదు ఐలాండ్కి తెచ్చేసుకున్నావు. వుడ్ ఒక 2 minutes వెయిట్ చేయండి. మీ అన్ని ప్లాన్స్ అయితే రెడీ. మన హౌస్ ఒక పికాక్స్ అయితే తీసుకున్నాను నేను. సో మనం మైనింగ్ వెళ్దామా, ఇక్కడే ఉందాం అనిపిస్తుంది. ఈ నదర్ పోర్ట్లో అయితే రెడీ అయిపోయింది, ఎందుకంటే వీఆర్ ఆన్ ముస్రూమ్ ఐలాండ్. సో ఒక మంచి ప్లేస్ చూసుకొని హౌస్ రెడీ చేసుకుందాం. ముందు మనకంటూ ఒక చోటు రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే, నాకు ఐలాండ్లా కావాలి. నాకు బేస్ నా హౌస్కి కనెక్టెడ్ ఉండాలి. నా దగ్గర చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి గాయస్, నాకు చాలా ఉన్నాయి, ఆశలు అన్నీ ఉన్నాయి నాకు. ఎందుకంటే జీవితం ఒకసారి కట్టుకోవాలి ఇది కూడా. సో నేను కిందకి వెళ్ళి కొంచెం మైనింగ్ అయితే వెళ్ళాలి కంపల్సరీ. స్టోన్ అయితే కావాలి. వచ్చేసింది స్టోన్. ఓకే గాయస్, స్టోన్ అక్వైర్డ్. కాస్త మైనింగ్ చేద్దాం. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో షేడర్ స్టార్ట్ చేస్తాను. మీకు నచ్చుతుంది, కంపల్సరీగా నచ్చుతుంది షేడర్స్ అనేది. ఓకే, ఇంత స్టోన్ అయితే చాలు, వెళ్ళిపోదాం. నాకు ఇప్పుడు ఐరన్ కావాలంతే. జంప్. ఓకే, ఈ నెదరాయి కూడా వాడేస్తాను. ఇక్కడ ఉన్నది కూడా వచ్చేసాం మన పోర్టల్ దగ్గరికి. ఇక్కడ తీసేద్దాం. నేను ఆ హోల్ని ఫిల్ చేద్దామని వచ్చినాను అంతే, అంతమించి నేనేం చేయడానికి రాలేదు. ఓకే, ఇదిగోండి 2 holes. ఇదే 200 IQ. హోల్స్ ఫిల్ చేయడం కూడా 200 IQ గైస్. ఇది మీకు కావాల్సినవి ఇక్కడే ఉంటాయి. అన్నిటికంటే ముందు ఒక స్వాడ్ తీసుకుంటాను, యాక్స్ అండ్ మనకు కావాల్సిన పికాక్స్ రెడీ. నాకు అవసరమైన అన్నీ నేను తీసేసుకున్నాను. బేసిక్ టూల్స్ రెడీ అండ్ హౌస్కి రెడీ చేసుకోవాలి. ఓకే, నాకు ఎక్కడైతే టయాగా కనిపిస్తుంది బట్ నేనైతే ముస్రూమ్ ఐరన్లో పోతాను. ముందు నాకు ఒక ప్లేన్ కావాలి, ముందు నేను ఐరన్ చూసుకోవాలి. బికాజ్ ఐ వాంట్ ఐరన్ సో హార్డ్. చాలా గ్రైండింగ్ చేయాలి. అది నెక్స్ట్ లైఫ్ స్ట్రీమ్ కావాలంటే చేస్తా గైస్, మీకోసం ఏదైనా చేయాలి, ఎందుకంటే మీరే నా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటో కూడా తెలియదు నాకు, బట్ చూడడానికి బాగుంది. హౌస్ అనేది ఫ్లాట్ ల్యాండ్లో ఉండాలి. ఆ హౌస్కి బేస్ ఇంపార్టెంటే కాబట్టి మనం గాల్లో కడదాం. ఎలా ఉంది గాయస్ ఐడియా? ఓకే, ఈ ప్లేస్ బాగుంది కాకపోతే కొంచెం అలా ఉంది. ఏం పర్లేదు, చేసేద్దాం. ముందు ఫ్లోరింగ్ ఇంపార్టెంట్, నేను వుడ్తో అయితే కానిచ్చేస్తా. మీకు హౌస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ బాగుంటుంది, అలాగే బాగోదని చెప్పట్లేదు మీకు. దగ్గర అయితే ప్రూఫ్స్ కూడా చాలా తెచ్చాను, ప్లాంక్స్ మొత్తం తెచ్చాను. చాలా గ్రైండింగ్ అయిపోయింది ఆల్రెడీ, మీరు చూస్తున్నట్లే ఉంటారు. చాలా గ్రైండింగ్ చేస్తున్నాను.
ఇది నా మొదటి రోజే గైస్. మొదటి రోజు నేను హౌస్ కట్టిన కనుక నాదే ఉంటుంది. స్పీడ్ బ్రిడ్జింగ్ చేద్దాం ఇంత టైం పాస్ అని చెప్పి. ఓకే 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 ఒకసారి కట్టుకుందాం. మనకి పెద్దది ఉండాలి. రీమోడలింగ్ చేసుకుందాం, చాలా పనులు ఉన్నాయి. ఓకే ఇంత పెద్దది మనకి ఎక్కువే. సో మనం రీమోడలింగ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతామంటే మైనింగ్కి వెళ్తాం. నీ కింద ట్రైడెంట్ రౌండ్ ఉన్నాడు, వాడి పని పెట్టేద్దాం ఏదో రోజు. ప్రస్తుతానికైతే మన దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఒక రెస్టారెంట్ ప్లేసింగ్ లాగా ఉండాలి. మన హౌస్ చూసినట్లయితే ఇంత అమేజింగ్ ఉందంటే అమేజింగ్గా ఉంది. ఇవాళ అయితే నాకు ఇవాళ చాలా మంచి రోజు. నాకైతే డైమండ్స్ చూడాలి. ఆ తర్వాత చాలా పనులు ఉన్నాయి. తర్వాత ఆ పనులని కానిచ్చేద్దాం. ప్రస్తుతానికైతే ఒక హౌస్ అయితే రెడీ చేసుకోవాలి. మనకంటూ ఒక హౌస్ అయితే రెడీ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కొంచెం డిగ్ చేద్దాం. చాలా దూరం వచ్చేసాము. తెలీదు ఎలా ఉంటుందో హౌస్ కూడా. నాకైతే నేను డిగ్గింగ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఓకే, త్వరలోనే మైసీలింగ్గా మారిపోతుంది. పట్టించుకోవడం పర్లేదు. దానికైతే డిగ్గింగ్ చేయాలి. ఇది పెడుతున్నాను. సాగి మీకు బోర్డర్ చూపిస్తున్నాను. అయిపోయిందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు స్విమ్మింగ్ పూల్ రెడీ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాను. ఒక ప్రస్తుతానికి అయితే నాకు చాలా కొంచెం నేను ఇవన్నీ ఎందుకని కొంచెం ఇది బ్రైట్గా ఉంది, ఇక్కడ ఏంటి డార్క్గా ఉంది. ఎలా ఉందంటే నేను స్లాబ్స్ తయారు చేశాను, ఇదిగోండి. ఓకే, చాలా పని ఉంది. ప్రస్తుతానికి అయితే నేను హౌస్ బిల్డింగ్లో బిజీ ఉండను. ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ రెడీ అయ్యిద్ది, తెలీదు బట్ అయ్యిద్ది. ఇదేంటి? ఓకే, నాకు తెలియదు కూడా చాలా వచ్చేసాయి. నాకేం దొరికింది గ్లోయింగ్ శాక్. ఏం చేసుకోను. ఓకే, ప్రస్తుతానికైతే మనకైతే ఫ్లోరింగ్ అయితే రెడీ. నా ఫుడ్ మాత్రం అద్భుతంగా చూపిస్తాను నేను. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అదే ఒక రౌండ్ వచ్చింది. నేను అటాకింగ్ రెడీ. 1 2 3 రోటన్ ఫ్లెష్ దొరికింది. అరే రోటన్ ఫ్లెష్ పోయి నాకే ఇస్తా రోటన్ ఫ్లెష్. ఓకే, నేనైతే బ్లాక్ పెట్టేస్తాను. ఒక బోర్డర్ లాగా రెడీ చేసేసి కార్నర్స్లో అయితే పైకి వచ్చేస్తాను. నేను బిల్డింగ్ బాగానే చేస్తాను గైస్, మీకు తెలిసే ఉంటుంది. ఐఎమ్ బిల్డింగ్ ఇడియట్. అయితే నా దగ్గర బ్లాక్స్ లేవు, అదే నా బాధ. తర్వాత తీసాం. 1 2 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3 1 2 1 1 2 3. అదే అరే ఇది 5వ సారి కింద పడ్డాను నేను, తెలుసా మీకు? నేను 5వ సారి కింద. నువ్వెవరు? చచ్చాడు. ఏం చేస్తుంది ఇక్కడ? లామా. మనం కూర్చోవచ్చు. నాకు ఈ లామ నచ్చింది. నువ్వు చావు, నువ్వు చచ్చిపో. ఓకే, వీడు చచ్చిపోయాడు. ఓకే, ఈ లామని మనం హైర్ చేసుకుందాం. ఉంటావా నాతో? భలే అన్నాడు. ఏం పర్లేదు, చచ్చిపో. లెదర్ కూడా దొరికింది. ఏం పర్లేదు, మన హౌస్ డిజైన్ అద్భుతంగా ఉన్నది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇది హౌస్ ఇప్పుడు ఈ వీడియో అయితే బిల్డ్ అవ్వదు, అందరికీ తెలిసిందే అది. ఓకే, నేనైతే నా దగ్గర స్లాబ్స్ కూడా ఉన్నాయి. స్లాబ్స్ పెట్టేసి బ్లాక్స్ రెడీ చేసేస్తాను నేను. కొంచెం బ్రెయిన్ యూస్ చేస్తాను నేను, మీరు అనుకుంటే డ్రమ్ కాదు. అండ్ నా దగ్గర ఉన్న ప్లాంక్స్ మొత్తం అయిపోయాయి. ఏం పర్లేదు, బోర్డర్ చూడడానికి బాగుంది. మనం మష్రూమ్ అయితే యూజ్ చేయలేం. కొంచెం మైనింగ్ వెళ్దాం, భయపడమాకండి. సో నేను వీడియో ఎండ్ చేస్తాను. 2 minutes వెయిట్. అండ్ ఈ వీడియోకి ఇదే ఎండ్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా అందంగా ఉన్నాడు మా క్యారెక్టర్ కూడా, నాలాగే. నోరు మూసేద్దాం కాసేపు.
అండ్ హౌస్ బేస్ చాలా అద్భుతంగా ఉంది. ఒక చైనీస్ జపనీస్ హౌస్ టైప్లో కట్టుకుందాం మనం. అండ్ ఈ వీడియో ఇంతే, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో బాగుందంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది నాకు. అండ్ సబ్స్క్రైబ్.